जय सद्गुरुदेव जय पद शरणों श्री यश रूप चरणों शरणों। जय सद्गुरुदेव जय पद शरणों श्री यश रूप चरणों शरणों। जय सद्गुरुदेव जय पद शरणं श्री यश रूप चरणों शरणं। మార్గాలు పరమాత్మ ప్రాప్తి కోసం అనుసరించబడుతూ వస్తున్నాయి. మొదటిది నీతి మార్గం, ఇది సన్యాస మార్గం అని అంటారు దీన్ని. ఇది చాలా పురాతనమైనది. ఈ మార్గంలో ఎంతోమంది మహాత్ములు సమయానుకూలంగా వచ్చి దేశాన్ని మతాన్ని రక్షిస్తూ వస్తున్నారు. అయితే ఈ మార్గం చాలా చిన్నది. ఈ మార్గంలో పరమాత్మ ప్రాప్తి పొందడానికి తక్కువ సమయం పడుతుంది. ఈ మార్గంలో సాధకుడు అన్నీ త్యాగం చేసుకుంటూ పోతుంటాడు. ఇల్లు వాకిలి త్యాగం చేస్తాడు, భార్యాబిడ్డలను త్యాగం చేసుకుంటాడు, ఆస్తిపాస్తులను వదిలివేస్తాడు. ప్రపంచం తాలూకు అన్ని వస్తువులను ఇక్కడ ఈ మార్గంలో త్యాగం చేసుకుంటూ పోతుంటాడు. ఈ మార్గంలో ఒకటి ధ్యేయం ఏమిటంటే పరమాత్మ ప్రాప్తి. ప్రపంచం తాలూకు అన్ని పనుల్ని పూర్తిగా త్యాగం చేసుకుంటాడు. వాస్తవం ఏమిటంటే వాస్తవానికి వారు స్వచ్ఛమైన హృదయంతో నిజంగా ప్రయత్నించినట్లయితే ఇందులో సఫలం కాకపోవడానికి అవకాశం ఏం లేదు, రీజన్ ఏం లేదు. అయితే నేను చెప్పడం వల్ల ఈ మార్గం చిన్నదని చెప్పడం వల్ల ఏమీ ఆలోచించకుండా ఇందులో గొంతు వేయవద్దు. ఇందులో చాలా కష్ట నష్టాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. అయితే శారీరక త్యాగం చేయడం అనేది చాలా సులభం, కానీ శారీరక త్యాగం వల్ల సన్యాసం లభించదు. ఈ విషయంలో మా పూజ గురుదేవులైనటువంటి శ్రీ యశ్పాల్జీ మహారాజ్ గారికి ఒక అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని మీ ముందు ఉంచుతాను. ఒకసారి మహారాజ్ గారు జబల్పూర్ నుంచి మురాదాబాద్కి ట్రైన్లో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ప్రయాగరాజ్ స్టేషన్ వచ్చింది. అది దారిలో ప్రయాగరాజ్ స్టేషన్ వస్తుంది. ఆ సమయంలో పుష్కరాలు పూర్తయ్యాయి. రైలు ప్రయాగ స్టేషన్ సమీపించేసరికి అక్కడ పెద్ద జనసమూహం కనిపించింది. జనసమూహం అంతా ఒక మహాత్ముని అవధూతని సాగనంపడానికి వచ్చారు. రైలు ఆగింది. జై జయ ధ్వానాలు మోగాయి. ఆయన మెడలో చాలా పూలమాలలు వేయబడ్డాయి. అనుకోకుండా పరమాత్మని దయాకృపల వలన ఈ పూజ గురుదేవులు ఉన్నటువంటి కంపార్ట్మెంట్లోనే ఆ మహాత్ముడు ప్రవేశించి ఎదురుగా ఉన్న ఖాళీ సీట్లో కూర్చోవడం జరిగింది. తిరిగి రైలు బయలుదేరి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత వారితో సంభాషణ ప్రారంభమైంది. ఈ మాటల్లోనే పూజ గురుదేవులు వారిని ఒక ప్రశ్న అడగడం జరిగింది. అదేమిటంటే, అయ్యా, మీరు సన్యాసం తీసుకొని ఎంతకాలం అయింది అని. దానికి వారి నుంచి 14 సంవత్సరాలు అయిందని సమాధానం వచ్చింది. ఈ మాటల్లో రెండో ప్రశ్న ఈ విధంగా అడగడం జరిగింది. మహారాజ్, మీరు బాలబ్రహ్మచారులా లేక సన్యాసం తీసుకునేటప్పుడు గృహస్థులా? దానికి వారు, నేను గృహస్థుడినే, నాకు ఒక భార్య
2 పిల్లలు కలరు అని చెప్పడం జరిగింది. ఇలా సంభాషణ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత వారిని మహారాజు ఈ విధంగా అడిగారు, అయ్యా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. కానీ ఈ ప్రశ్న చాలా ప్రచండమైనది. మీరు గనుక నా ప్రశ్నకు కోపగించుకోనని నాకు హామీ ఇస్తూ ఆశీర్వదిస్తేనే మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాను. లేకపోతే నేను ఎవరి మనసు కష్టం కలిగించాలని కోరుకోను. దానికి ఆ మహాత్ముడు మౌనంగా ధ్యానంలోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపు తర్వాత మీరు ఏదో అడుగుదాం అనుకున్నారు, అడగలేదు అని ఆయన అనడం జరిగింది. అప్పుడు మరలా తిరిగి, అయ్యా, మీరు నా వంకర ప్రశ్నకు కోపగించుకోనని మాట ఇస్తేనే అడుగుతాను, లేదంటే అడగను అని దానికి చెప్పడం జరిగింది. దానికి వారు సరే అడుగు, కోపగించుకోను అని అన్నారు. అప్పుడు పూజ్య గురుదేవులు 3వ ప్రశ్న అడగడం జరిగింది. ఏమండి, ఇప్పుడు కూడా మీకు మీ భార్యా బిడ్డలు గుర్తుకు వస్తుంటారా అని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న వేయగానే వారు మౌనంగా ఉండిపోయారు. వారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు అనిపించింది. 15 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చెప్పడం మొదలుపెట్టారు. నిజమేమిటంటే ఈరోజు కూడా నా భార్యా బిడ్డలు జ్ఞాపకం వస్తుంటారు. ఇంకా నా గ్రామం నుంచి ఎప్పుడైనా వెళుతూ ఉంటే జ్ఞాపకాలు తాజాగా వస్తుంటాయి. ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇది నా ఇల్లు, ఇంకా నా పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు, అన్ని పనులు చేసుకోగలుగుతుంటారు అనిపిస్తుంటుంది. అప్పుడు పూజ్య గురుదేవులు వారికి ప్రణామం చేయడం జరిగింది. వాస్తవానికి ఆయన చాలా గొప్ప మహాత్ముడు, అవధూత, అందులో సందేహం లేదు. కానీ శారీరకంగా మాత్రమే త్యాగం జరిగింది. సన్యాసం తీసుకోగానే ఆశ్రమం మారుతుంది. ఈ సన్యాసానికి దానికి సంబంధించిన యమనియమాలన్నీ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఏ భార్య లేదు, బిడ్డలు లేరు, ఏ పొలం లేదు, ఏ ఇల్లు లేదు. అయితే ఇక్కడ శారీరక త్యాగం జరిగింది, కానీ మానసిక త్యాగం జరగడానికి చాలా సమయం పడుతుంది. ఇందులో మరో విషయం ఏమిటంటే త్యాగంతో పాటు అహంకారం కూడా వస్తుంది. మనలాంటి గృహస్థులు ఎప్పుడైనా ఈ ప్రపంచం తాలూకా బాధల వలన సన్యాసుల వద్దకు వెళ్ళి మన కష్టాలని చెప్పుకుంటూ ఉంటాం. అయ్యా, మేము చాలా దుఃఖాల్లో ఉన్నాం, మాకు మనశ్శాంతి లేదు, స్థిమితం లేదు, మనశ్శాంతి కలిగేటందుకు ఏదైనా ఉపాయాన్ని తెలియజేయండి అని వారిని అడుగుతూ ఉంటాం. వారు దానికి ఉపాయం చెబుతారు, చెప్పకపోరు. భగవాన్ని తలుచుకోండి, భగవంతుని ధ్యానం చేసుకోండి, దీనివల్ల మీకు నిజమైన సుఖశాంతులు కలుగుతాయి అని అంటారు. దాంతో వారు చెప్పిన ప్రకారంగా గృహస్థులు, సంసారులు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ధ్యానం కుదరదు. ఎప్పుడైతే ధ్యానం కుదరలేదో తప్పనిసరి మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడం జరుగుతుంది. మహాత్మా, మీరు చెప్పిన విధంగా ధ్యానం చేశాం, కానీ కుదరటం లేదు, ఏం చేయమంటారు? ప్రయత్నం చేస్తున్నాం కానీ ధ్యానం కుదరటం లేదని చెప్తూ ఉంటారు. దానికి వారు ఏమంటారంటే, బాబు, ఈ మార్గం ఏమో సన్యాసులకి, మరి మీరేమో సంసారులు. సన్యాసుల్లో సర్వసాధారణంగా వారు సాధారణ మనుషుల కన్నా తాము వేరు అనే భావన ప్రారంభం నుంచి వారి హృదయంలో ఏర్పడుతుంది. సూక్ష్మహంకారం లోపలే పుట్టుకొస్తుంది. ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ పరమాత్మ ఉండడు. మరొక విషయం ఏంటంటే చాలామంది వ్యక్తుల్లో ఏదో ఒకమైన కష్టాలతో దుఃఖితులై వైరాగ్యభావం పుట్టి దాంతో వారు సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకున్న తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుంది. సన్యాసానికి సంబంధించిన యమనియమాలు వస్తాయి. కఠోరమైన తపస్సు, బ్రహ్మచర్యము, ఆసన సిద్ధి, ప్రాణాయామము మొదలైనవన్నీ కావాల్సి వస్తుంది. చాలామంది వలన ఇవన్నీ జరగవు. ఏ కొద్ది మందికైనా సాధించిన వారికి బలవంతంగానే వస్తుంది. వారు మనస్సు నిగ్రహించుకోవడం వల్ల వస్తుంది.
ఇటువంటి అభ్యాసంలో ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి వల్ల చాలా సిద్ధులు శక్తులు ప్రాప్తిస్తుంటాయి. ఎప్పుడైతే ఈ సిద్ధులు మహిమలు సిద్ధులు ప్రాప్తించాయో వారు ఈ ప్రపంచానికి సేవ చేద్దామని వస్తుంటారు. కానీ ఈ మార్గంలో ముఖ్యమైన శత్రువులు కామము, క్రోధము, లోభము, మోహం, అహంకారం సమూలంగా తీసివేయకుండా అణిచివేయబడి మాత్రమే ఉంటాయి. ఒత్తిడి వలన వీటి మీద నియంత్రణ పూర్తిగా కలిగినట్లు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అలా జరగట్లేదు. మరియు వారు ఈ సంసారంలోకి వచ్చి సాంసారిక వస్తువులతో సంపర్కం ఏర్చుకున్న తర్వాత మనం ఇలా వింటూ ఉంటాం, ఫలానా మహాపురుషుడు గొప్ప సన్యాసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, విదేశాలు వెళ్ళారు, వగేరా వగేరా అని. దీనికి కారణం ఏమిటంటే నిజంగా పరమాత్మ ప్రాప్తి కలిగినంత వరకు ఈ కామ క్రోధ లోభ మోహ అహంకారాదుల నుండి నిజమైన విముక్తి కలగదు. ఎవరికైతే పరమాత్మ ప్రాప్తి కలుగుతుందో వారికి ఈ కామ క్రోధాదులపై నియంత్రణ వస్తుంది. అవి వారికి మిత్రులుగా మారిపోతాయి. ऐसा उच्च कोटि का विरला होता है, और जो ऐसा होता है वह संसार का बड़ा कल्याण करता है, संसार से उसको बड़ा लाभ होता है। तो इस अभ्यास में दबाव शुरू से ही है। जैसे आप किसी स्प्रिंग को दबा कर रखें, जब तक दावे हैं दबा है, हाथ से छूटा कहीं पर भी मार कर सकता है, माथे पर लग जाए, मुंह पर लग जाए, बिल्कुल यही दशा होती है। इस अभ्यास में दबाव शुरू से है और हर दबाव की प्रतिक्रिया साथ साथ सामने आ जाती है। ये सारी बातें हैं, इन सबको सोच समझकर संन्यास के रास्ते में कदम रखना चाहिए। और खासकर उन लोगों को जिन्होंने गृहस्थ आश्रम में प्रवेश कर लिया है, उनको तो संन्यास की बात कभी सोचनी नहीं चाहिए। करोड़ पीछे एक दो नजर आते हैं, जैसे महात्मा बुद्ध जो गृहस्थी थे, संसार छोड़कर चले गए, और जिन्होंने ईश्वर को प्राप्त किया, लेकिन 1000 पीछे 999 असफल होते हैं, न उनकी दुनिया रहती न दीन। ऐसी बहुत सी घटनाएं सेवक के सामने आई, सब में असफलता, ना इधर का रहा ना उधर का, सर्विस छोड़ी, बच्चे छोड़े, कुछ ना कर पाया, बर्बाद हो गया। तो जिन्होंने गृहस्थ आश्रम में पदार्पण कर लिया है, उन्हें 1000 बार सोचना चाहिए कि उनके लिए रास्ता नहीं है। जो बाल ब्रह्मचारी है और जिनका जन्म संस्कार से ही बहुत ऊंचा है, उनकी बात तो अलग है। उनके लिए तो संन्यास से बढ़कर कोई दूसरा रास्ता नहीं। ऐसा व्यक्ति इस रास्ते में बहुत चमकेगा और करोड़ों का भला करेगा। ఇంకా ఎవరైతే ఉంటారో వారి వలన ప్రపంచానికి మేలు జరుగుతుంది, చాలా లాభం కలుగుతుంది. అందువలన ఈ అభ్యాసంలో మొదటి నుంచి ఒత్తిడి ఉంటుంది. ఉదాహరణకి ఒక స్ప్రింగ్ను లాగి పట్టుకున్నప్పుడు అది అలాగే ఉంచినంతసేపు ఉంటుంది. ఒకవేళ పొరపాటున కానీ చెయ్యి వదిలైతే ఆ స్ప్రింగు ఎక్కడ తగులుతుందో చెప్పలేం. అది ముఖానికైనా తగలవచ్చు, నుదుటికైనా తగలవచ్చు, తలకైనా తగలవచ్చు. కేవలం ఇదే స్థితి ఈ సాధనలో జరుగుతుంది. ఈ సాధనలో మొదటి నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. ప్రతి ఒత్తిడికి కూడా తప్పనిసరిగా ప్రతిక్రియ ఉంటుంది. ఈ ప్రకారంగా ఇటువంటి విషయాలన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ బాగా ఆలోచించుకొని అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే ఈ సన్యాస మార్గంలో అడుగుపెట్టాలి. ముఖ్యంగా ఎవరికైతే వివాహం అయిందో, గృహస్థ మార్గంలో అడుగుపెట్టారో వారు మాత్రం చాలా బాగా ఆలోచించుకోవాలి. ఎవరో కోటికి ఒకరో ఇద్దరో మహాత్ములు, గౌతమ్ బుద్ధుడు లాంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన గృహస్థుడైనట్టు అయ్యుండి కూడా సంసారాన్ని వదిలిపెట్టి ఈశ్వర ప్రాప్తి పొందాడు. కానీ 1000కి 999 మంది సఫలీకృతులు కాలేరు. వారికి ఇహం ఉండదు, పరం లభించదు. ఈ పూజ్య గురుదేవుల వద్ద కూడా అటువంటి వారు చాలామంది
అగమ్య గోచర పరిస్థితుల్లో వస్తూ ఉంటారు. ఇటు చెందకుండా అటు చెందకుండా అయోమయ అవస్థలో వస్తూ ఉంటారు. ఉద్యోగం వదిలిపెట్టి భార్యాబిడ్డలను వదిలిపెట్టి చివరికి ఏమీ పొందకుండా నాశనం అయిపోతుంటారు. అందువలన ఎవరైతే గృహస్థాశ్రమంలో అడుగుపెట్టారో వారు 1000 సార్లు ఆలోచించుకోవాలి. ఈ సన్యాస మార్గం వారి మార్గం కాదు. ఎవరైతే బాలబ్రహ్మచారులో ఎవరి సంస్కారాలైతే ఉన్నతమైనవో వారి విషయం వేరు. వారు ఈ మార్గంలో చాలా ప్రకాశిస్తారు, కోట్లాది మందికి మేలు చేస్తారు. ऐसी हमारी धारणा हो गई है कि हम गृहस्थियों के पास कोई रास्ता नहीं। बहुतों की ये धारणा है, और बहुतों की ये धारणा है कि 55 से 58 साल तक तो अपना काम करें और 58 साल के बाद जब रिटायर हो जाएंगे तब भगवान का नाम लेंगे। ये बहुत बड़ी भूल है। 58 साल के बाद रिटायर हो जाने पर कुछ नहीं होता, फिर भगवान का नाम नहीं लिया जा सकता। आदतें इतनी मजबूत हो जाती हैं कि उन्हें छोड़ नहीं सकेंगे, बदल नहीं सकते। शरीर भी जवाब देने लग जाता है, आप बैठ नहीं सकेंगे। ध्यान करने की बात तो अलग रही। तो ये भावना जो हमारे अंदर आ गई है बड़ी गलत है। अधिकतर लोगों की ये भावना है कि 58 साल के बाद पूजा पाठ करेंगे, परमात्मा का नाम लेंगे। अभी से भगवान का नाम लेकर क्या करना, बहुत गलत है। फिर नहीं होगा। जो कुछ बनेगा आज बनेगा, अभी बनेगा। तो गृहस्थियों का रास्ता ही बहुत पुराना है जो हमने बुला दिया, बड़ा ऊंचा रास्ता। आपने राजा जनक का नाम सुना होगा। राजा जनक को विदेही कहते थे। इतना बड़ा महात्मा, इतना बड़ा ब्रह्मज्ञानी हुआ कि उसके जमाने के महर्षि अपने शिष्यों को उनके पास भेजते थे परीक्षा के लिए कि अगर राजा जनक कह दे कि ब्रह्मज्ञानी है तो है, नहीं तो नहीं। वह राजा था। राज का कितना कारोबार उनके ऊपर था, कितनी जिम्मेदारियां थी। उन सब जिम्मेदारियों को भली भांति निभाते हुए, और जब एक राजा ब्रह्मज्ञानी हो सकता है तो आप क्यों नहीं हो सकते, जरूर हो सकते हैं। तो ये रास्ता ही बहुत पुराना है जो मैं आपके सामने रखूंगा। इसे कहते हैं इति मार्ग। इस रास्ते में अपने जीवन में एक चीज बढ़ाते घटाते नहीं, हम घटाते नहीं, नेति नहीं करते। एक चीज अपनी जिंदगी में बढ़ाते हैं, वो क्या है? वो है परमात्मा का नाम, भगवान का नाम। और परमात्मा का नाम एक ऐसी बड़ी ज्योति है, अगर सच्चे तरीके से हृदय में आ जाए तो अंधेरे को अपने आप दूर करती चली जाती है। जहां प्रकाश है वहां अंधेरा नहीं। लाइट आई, अंधेरा गया। वाल्मीकि महर्षि उल्टा नाम जपते जपते महर्षि हो गए, और इतने बड़े महर्षि हुए जिन्होंने रामायण पहले लिख दी, घटना बाद में घटी। ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।